శంకర్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శ్రీకాకుళం పట్టణంలోని వాంబే కాలనీ, బాదుగులపేట ప్రాంతాల్లో గొండు శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. సాధారణ కార్యకర్తగా పనిచేసిన తనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని శంకర్ అన్నారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై భారీ మెజారిటీతో విజయం సాధిస్తానంటున్న శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, ఏ రకంగా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? అనూహ్యంగా ఉందండి. స్పందన చాలా బాగుంది. ప్రతి గల్లీలోన, ప్రతి సందులోన, ప్రతి ఒక్క దగ్గర కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే హారతలు ఇస్తున్నారు, తిలకం దిద్దుతున్నారు, పూల దండలు వేస్తున్నారు, సాలువలతో కప్పుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ప్రజా వ్యతిరేక విధానాల్లో నచ్చగా ప్రజలు అలాగే మార్పు కోరుకుంటున్న తరుణంలో యువకుడైన నాకు ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కూటమి తరఫున నాకు ఈ టికెట్ ఇచ్చినందువల్ల అదే జనాలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానం వల్ల ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని చూస్తున్నారు. అలాగే బాబు సూపర్ 6 పథకాలు కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, పథకాలు అలాగే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఇస్తున్న పథకాలకు కూడా జనాలంతా కూడా ఆకర్షితులై ఇది బాగుందని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వీరు ఇచ్చే హామీల్ని ప్రజలు నమ్ముతున్నారు. నమ్మి ఈ కూటమి తరపున సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారిని అఖండ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు ప్రధానంగా ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగా టీడీపీలో పనిచేశారు. మీకు టీడీపీ గుర్తించి టికెట్ ఇచ్చింది, కానీ మీ పైన ప్రత్యర్థి చాలా సీనియరు, మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను ఎవరికి తెలియదు అని నా కోసం చాలా ప్రచారం చేస్తున్నారు. ఈ రకంగా నాకు నీలి మీడియాలో కూడా నా కోసం ప్రచారం చేస్తున్నారు. గొండు శంకర్ అంటే ఎవరని ఇంకా ఎక్కడో ఒకటో ఇద్దరు ముగ్గురు ఉండిపోతే వారికి కూడా తెలియజెప్పినందుకు ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను జనాలకు తెలుసో లేదో మే 13వ తారీఖున ఓట్ల రూపంలో జూన్ 4వ తారీఖు మధ్యాహ్నం 3:55 నిమిషాలకు సిద్ధంగా ఉండమని నేను అందరికీ వైసీపీ నాయకులకి హితవు పలుకుతున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి గొండు శంకర్గా మీకంటూ ఒక విజన్ ఉందా? ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యే? నాకు చాలా ఉంది. ముందుగా యువతకి ఇక్కడ నిరుద్యోగ కల్పనకై పారిశ్రామిక హబ్ ఒకటి, మనం ఇండస్ట్రియల్ హబ్ను ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మత్స్యకారులు అందరూ కూడా వలస వెళ్తున్న సందర్భంలో వాళ్ళకి ఇక్కడ మినీ జట్టి నిర్మించి వలసలు ఆపి ట్రేడింగ్ జరిపించి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ సమస్య ఉంది కనుక శ్రీకాకుళం, కలింగపట్నం, శ్రీకాకుళం, పాలకొండ, పార్వతీపురం రోడ్ ఏదైతే ఉందో అది NHలో కన్వర్ట్ చేసి దాన్ని బైపాస్ ద్వారా డబుల్ లైన్ చేసి అది రింగ్ రోడ్డు కింద కూడా యూజ్ అయ్యేటట్టు చేసి ఇమీడియట్గా దానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. గతంలో రామ్మోహన్ నాయుడు గారు అలాగే కోన్ రవికుమార్ గారి ద్వారా లెటర్ పెట్టడం జరిగింది. దాన్ని పరిశీలి చేసి వీలైనంత త్వరలో ఆ రోడ్డు ఏర్పాటుకి కృషి చేస్తాను. అలాగే స్టేడియం క్రీడాకారులకి అందుబాటులోకి అర్జెంటుగా తెస్తాం. అలాగే ఏదైతే ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ఉందో కనీసం గోతులైనా పూడ్చి వచ్చిన 4 రోజుల్లో నేను ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో చేస్తాను. అలాగే ఇక్కడ మురికి నీరు ప్రాబ్లం ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి ఇక్కడే నీటిని శుద్ధి చేసి నదిలో విడిచిపెట్టే ప్రాసెస్ ఆగిపోయింది. దాన్ని కూడా నేను మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాం. అలాగే ఏదైతే సాలి ఉండం అలాగే నైరా రక్షిత మంచినీటి పథకాలు ఉన్నాయో O&M బిల్లులు చెల్లించకపోయినందువల్ల సరిగా పనిచేయట్లేదు, దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేస్తాను. అలాగే కలింగపట్నం ఎత్తిపోతల పథకం 30 లక్షలు పెడితే అయిపోద్ది, అది ఆగిపోయింది, దాన్ని కూడా నేను ఇమీడియట్గా చేస్తాను. అలాగే గారా పోలాకి బ్రిడ్జ్ సగంలో అయిపోయింది, దాన్ని కూడా నేను ఇమీడియట్గా చేస్తాను. అలాగే కాకుండా సాగునీరు శివారు గ్రామాలకు వెళ్ళడందువల్ల ప్రతి సంవత్సరం పూడికి తీసి ప్రతి ఒక్క ఎకరాకి నీరు అందించే విధంగా, అలాగే ప్రతి ఒక్క గింజ ధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇచ్చే విధంగా, నాణ్యమైన విత్తనాలు అలాగే ఎరువులు అందే విధంగా రైతులందరినీ ఆదుకుంటాను. తప్పకుండా గెలుపొందుతాననేటటువంటి ధీమా ఆయనలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.